అధ్యాయము 30-31 వచనం. 30-31 వచనాన్ని ధ్యానం చేసుకుందాం. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పారు. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తను. అంతటా జ్వరము ఆమెను వదలను కనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. ఇక్కడ మార్కు శుభవార్త 1వ అధ్యాయము 30-31 వచనంలో సీమోను అత్త జ్వరముతో పడి ఉండట మరి ప్రభు మనకి రాయించి ఉంచారు. సీమోను అత్త జ్వరముతో పడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పేరి. సీమోను అత్త జ్వరముతో జ్వరం రావడం వేరు, జ్వరముతో పడి ఉండడం వేరు. ఆయన ఆమె యొద్దకు వచ్చి ఆమెను ముట్టినట్లుగా, ఆమెను లేపినట్లుగా కూడా ఇక్కడ నిలబడడం లేదు. నిలబడడం లేదంట. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది. ఓకే ఓకే, అది వినపడలేదు నాకు. సరే, మంచిది. మార్కు సువార్తలోంచి 1వ అధ్యాయము 30-31 వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ సీమోను అత్త జ్వరముతో పడి ఉండడం. ఆమె జ్వరంతో పడి ఉన్నప్పుడు, జ్వరం రావడం వేరు, పడి ఉండడం వేరు. అంటే ఆమెకి చాలా తీవ్రమైన అనారోగ్యం సోకింది. ఆమె చాలా తీవ్రమైన వ్యాధిగ్రస్తురాలైంది. చాలా తీవ్రంగా ఆ వ్యాధి కండిషన్ చాలా తీవ్రంగా ఉంది. ఆమె పడి ఉన్నది, ఇక లేవలేని పరిస్థితిలో ఆమె ఉంది. నిస్సహాయ స్థితిలో ఎంతో అనారోగ్యం సోకి ఆమె చాలా బాధపడుతున్నట్లుగా మనం అక్కడ చూడగలం. అయితే అప్పుడు ఆమె గురించి సమాచారం, ఆమెను గూర్చిన సమాచారం ఆయనతో చెప్పారు. ఎక్కడికి వెళ్ళింది ఈ సమాచారము అంటే ప్రభు దగ్గరికి. మొట్టమొదటిగా ఆమె పడి ఉన్న స్థితిని, మొట్టమొదటిగా ఆమె నిస్సహాయ స్థితిని, మొట్టమొదటిగా ఆమెకు వచ్చిన ఆ బాధ లేక ఆ వ్యాధి ఏదైనప్పటికీ మరి ఆ పరిస్థితి అంతా కూడా మొట్టమొదటిగా వారు ఎవరికి చెప్పారు అనేది మరి ఆయనతో చెప్పుట. మన అంశము ఏమిటి అంటే ఆయనతో చెప్పుట. ఇప్పుడు మొట్టమొదటిగా వారు ఈ పరిస్థితిని అంతటిని ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్ళి మరి ఆయనతో చెప్పారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, నాకు మనకు ఒక పాఠం ఏంటి అంటే ఆయనతో చెప్పుట. ఆయనతో చెప్పడం వలన కలిగే లాభం ఏంటి, ఆయనతో చెప్పడం వలన మరి మనం నేర్చుకునే పాఠాలు ఏంటి, మనం పొందుకునేటువంటి గొప్ప కార్యాలు ఏమిటి, ఆయనతో చెప్పకపోతే ఏమిటి. ఆయనతో చెప్పక ముందు ఆమె పరిస్థితి ఎలా ఉంది? ఆమె పడి ఉన్న స్థితిలో ఉంది, ఆమె నిస్సహాయ స్థితిలో ఉంది, ఆమె లేవలేని స్థితిలో ఉంది, ఆమెకి ఎవరి సహాయమైనా కావాలి, సహాయం కోసం ఎదురు చూసే స్థితిలో మరి పేతురు, సీమోను వాళ్ళ అత్తగారు పడి ఉన్నట్లు చూస్తున్నాం. కానీ ఆ సమాచారాన్ని ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు, ఆ సమాచారం ప్రభు దగ్గరికి పంపించినప్పుడు ఆయన వెంటనే స్పందించారు. ఆయన వెంటనే స్పందించి ఆ సమాచారం ప్రకారము మరి ఆమె దగ్గరకు ఆయన వచ్చారు. అంత గొప్ప సృష్టికర్త, అంత గొప్ప సర్వశక్తిమంతుడు, భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని కలుగు చేసిన ప్రభువు సమాచారాన్ని వినగానే ఏం చేశారు అంటే ఆమె దగ్గరికి వచ్చారు. ప్రభు యొక్క గొప్పతనం ఏంటంటే, ప్రభువా అని మనం పిలిచినప్పుడు ఆయన పలకకుండా ఉండలేరు, మన దగ్గరికి రాకుండా ఉండలేరు, మనకు సహాయం చేయకుండా ఉండలేరు. ఎందుకు అంటే ఆయన మన కన్న తండ్రి కాబట్టి. ఎందుకు అంటే ఆయన మన సృష్టికర్త, ఆయన మన కన్న తండ్రి కాబట్టి మన ప్రార్థనలు ఆయన త్రోసివేయలేరని ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ వారు ఏం చేశారు అంటే మొట్టమొదటిగా ఆ పరిస్థితి అంతా కూడా ప్రభు దగ్గరికి ఆ సమాచారాన్ని తీసుకొని వెళ్ళారు. కాబట్టి ఆయన వచ్చి ఆమెను ముట్టి లేవనెత్తారు. ఆయన మొట్టమొదటిగా రావడం జరిగింది, రెండవది ముట్టడం జరిగింది, మూడవదిగా లేవనెత్తడం జరిగింది. 3 కార్యాలు అక్కడ జరిగాయి. 3 కార్యాలు జరగడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా ఉన్న పరిస్థితి అంతా ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ఉన్న పరిస్థితి అంతా ప్రభువుకి తెలియచేశారు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మరి సీమోను అత్తగారి జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మన అనుదిన జీవితం, మన భక్తి జీవితంలో మొట్టమొదటిగా ఆయనకు చెప్పే అలవాటు మనం కలిగి ఉండాలి. మన పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తాము అంటే, మనకి ఒక సమస్య వచ్చినప్పుడు,
లేక ఒక వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా ఒక పరిస్థితి మనకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము అంటే ముందుగా మన వాళ్ళకి చెప్పుకుంటా ఉంటాం. మన స్నేహితులు, మన బంధువులు, మన తల్లిదండ్రులు, ఇలాగా మన రక్త సంబంధికులు, మనకు సంబంధించిన వాళ్ళకి ముందుగా మనం చెప్పాలని ఆశపడతాం. వెంటనే ఫోన్ చేస్తాం, నాకు బాగలేదు, అట్లా ఇట్లా ప్రార్థన చేయండి అని వాళ్ళకి చెప్తాం. కానీ మొట్టమొదటిగా మనకు ప్రభువుకు చెప్పే అలవాటు మనకుందా? మొట్టమొదటిగా ప్రభు దగ్గరికి వెళ్ళే అలవాటు మనకుందా? మన పరిస్థితి అంతటిని మొట్టమొదటిగా ప్రభువుకి విన్నవించుకొని మొరపెట్టుకునే అలవాటు మనకుందా అని పేతురు అత్తగారి జీవితంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. అందుకు ఇక్కడ ఏం జరిగిందంటే మొట్టమొదటిగా మరి ఆ సమాచారాన్ని ప్రభువుకు పంపించారు. మరి ప్రభువుని ఆశ్రయించారు, ప్రభువుని వెతుక్కున్నారు, ప్రభు దగ్గరికి వెళ్ళారు, ప్రభువుకి విన్నవించుకున్నారు. ఇది శ్రేష్టమైన మరి లక్షణాలు. క్రైస్తవ జీవితంలో మనకు కావాల్సినటువంటి శ్రేష్టమైన లక్షణాలు ఏంటి అంటే మనము అందుకోసమే ప్రభు అంటాడు, రాజులనైనను మనుషులనైనా నమ్ముకొనకుడి, మరి యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నాడు. మరి నాసికారంధ్రములో ఊపిరి గల మానవులను ఏ పాటి వాడు అతని మనుషుల్ని మీరు ఎందుకు నమ్ముకుంటారు? వాయిస్ వినిపించట్లేదు, సెలవిస్తా ఉన్నాను. అయితే వినిపిస్తుంది వినబడుతుందండి. మీకే ప్రాబ్లం ఏమో, మా అందరికీ వినబడుతుంది. ఓకే. కాబట్టి ఇక్కడ మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సిన చక్కని పాఠము, శ్రేష్టమైన పాఠం ఏంటంటే ప్రతి క్షణము ప్రతి దినము క్రైస్తవ జీవితంలో అడుగడుగునా పోరాటమే. అడుగడుగునా మనకి పోరాటం, యుద్ధం. మరి యోబు గ్రంథంలో మనం చూసినట్లుగా నరుల కాలము యుద్ధ కాలము కాదా అని, మరి మనం సైనికులము, క్షణము దినదినము మనం పోరాటం, యుద్ధము, యుద్ధ భూమి. ఈ భూలోకము రణరంగము, యుద్ధము. ఈ యుద్ధములో మనం ఉన్నాం. ఒక సైనికులుగా మనం ఉండాలి. మనం సైనికులము. ఈ యుద్ధంలో ఉన్నప్పుడు మరి ఈ యుద్ధ కాలంలో మనం ఉన్నప్పుడు మన అనుదిన జీవితంలో ఈ సిమోను అత్తగారి వంటి శ్రేష్టమైన అనుభవం మనం కలిగి ఉండాలి. మొట్టమొదటిగా మన జీవితంలో ప్రతిదీ ప్రభు దగ్గరికి మనం తీసుకొని వెళ్ళాలి. ప్రతి విషయంలో ప్రభుని మనం ఆశ్రయించాలి. ప్రతి విషయంలో ప్రభుని మనం వెతకాలి. ప్రతి విషయంలో ప్రభుకు మనం చెప్పుకునే వాళ్ళంగా, విన్నవించుకునే వాళ్ళంగా, మొరపెట్టుకునే వాళ్ళంగా ఉంటే మన జీవితంలో జరిగిన ఈ కార్యము మన జీవితాలు కూడా మనం పొందుకుంటాం. మరి ప్రభువు వినగానే స్పందించారు. మరి మనుషులైతే వారికి ఇష్టం ఉన్న వాళ్ళకి సహాయం చేస్తారు, కష్టం ఉంటే చేయరు. వాళ్ళకి నచ్చితే సహాయం చేస్తారు, నచ్చని వాళ్ళకి చేయరు. లేక వారికి ఉపయోగపడే వారికి మనుషులు సహాయం చేస్తారు. కానీ ఇక్కడ ప్రభువు మన సృష్టికర్త పక్షపాతము లేనివాడు. ఆయన పక్షపాతి కాదు కాబట్టి తన్ని ఎందరూ అంగీకరించారు వారందరికీ ఆయన ప్రభువే, వారందరికీ ఆయన దేవుడే, వారందరికీ ఆయన రక్షకుడే. కాబట్టి మనము ప్రతి క్షణము ప్రతి దినము మరి ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళవలసి వచ్చినప్పటికీ కూడా ఆయనతో చెప్పుకుంటే, ఆయనను ఆశ్రయిస్తే, ఆయనకు మొరపెడితే, ఆయన దగ్గరికి వెళితే, ఆయన వైపు చూస్తే తప్పకుండా ఆయన అద్భుతమైన సహాయము, సమయోచితమైన పరలోక సహాయం ఆయన మనకు అందిస్తారు అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. మరి కాబట్టి ఆమె లేచి ఏం చేసింది? స్వస్థత పొందిన తర్వాత, ప్రభు దగ్గర సహాయాన్ని పొందిన తర్వాత ఆమె ఏం చేసింది? లేచి ఇంట్లో పని చేసుకుందా? నాకైతే జ్వరం తగ్గితే నేనేం చేస్తాను? ప్రార్థన చేసుకొని మరి దేవుడికి మొరపెట్టుకున్నాను, నాకు జ్వరం తగ్గిపోయింది, ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పి ఏం చేస్తాను? లేచి కిచెన్ లోకి వెళ్ళి పనులు చేసుకోవడం, అవి ఇవి చేసుకుంటా ఉంటాను. కానీ ఆమె అలా చేయలేదు. చూడండి, ఆమె కృతజ్ఞత కలిగిన స్త్రీగా ఉంది. ఆమె జ్వరము తగ్గగానే, తనకున్న పరిస్థితి అది ఏదైనప్పటికీ ఆమె విడుదల పొందగానే, ప్రభు దగ్గర సహాయాన్ని పొందగానే కృతజ్ఞత హృదయంతో ఆమె నింపబడింది. వెంటనే ప్రభువు దగ్గర లేచి ఆమె ఏం చేస్తుంది? ఉపచారము చేస్తా ఉంది. ఆమెకి ఇంట్లో పని లేదా? ఆమె పడి ఉంది. అంటే ఎన్ని రోజుల నుంచి జ్వరం ఉందో అక్కడ రాయబడలేదు, కానీ మరి ఆమె పడి ఉన్న స్థితిలో ఉంది. అక్కడ ఇంట్లో కూడా ఎన్నో పనులు, బాధ్యతలు ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. కానీ వాటి వైపు ఆమె చూడలేదు. అయ్యో నాకు జ్వరం వచ్చి 4 రోజులైంది, 3 రోజులైంది, పనులన్నీ అలాగే ఆగిపోయాయి, దేవుని దేవుల జ్వరం తగ్గిపోయింది, నేను లేచి త్వరగా నా పనులు నేను చేసేసుకుంటాను, తర్వాత ప్రార్థన చేసుకోవచ్చులే, ఎంతసేపు ప్రార్థన చేసుకున్నా పర్వాలేదు, ఇప్పుడు పనులు ఉన్నాయి కదా, ముందు పనులు చూసుకుందాం అని అనుకోలేదు. కానీ నాలాగా ఆమె ఏం చేస్తుంది అంటే, ముందు ఆమె స్వస్థత పొందగానే కృతజ్ఞతా హృదయం కలిగినదై ప్రభు పాదాల దగ్గర ఆమె మరి స్థిరముగా ఉండి వారికి ఉపచారము చేస్తూ ఉంది. మన జీవితంలో మనం కూడా ఇలాంటి అనుభవం కలిగి ఉండాలి. ప్రభు చేసే చిన్న సహాయమైన, పెద్ద సహాయమే. చిన్నదైనా ప్రభు చేయాలి, పెద్దదైనా ప్రభు చేయాలి. మన జీవితంలో మనకు ఏకైక సహాయము, ఏకైక ఆధారము, ఆశ్రయం ఆయనే. కాబట్టి సహాయాన్ని పొందుకున్న మనం
దినము ఆయన సహాయాన్ని పొందుకుంటున్నాం, క్షణ క్షణము ఆయన సహాయాన్ని పొందుకుంటున్నాం. ఒక్క క్షణం ప్రభు సహాయం చేయకపోతే, ఒక దినం ప్రభు సహాయం చేయకపోతే కంటికి కూడా మనం కనిపించకుండా పోతాం. అలాంటి మన జీవితాల్లో ఇలాంటి కృతజ్ఞతా హృదయం కలిగిన వారంగా మనం ఉన్నామా? చేసిన మేలు మరొక కృతజ్ఞత కలిగినదే లేచి ఆమె ఉపచారము చేస్తా ఉందే గాని తన సొంత పనులు చేసుకోలేదు. మరి ఒకటి ఆయనతో చెప్పడం ఇందులో అద్భుతమైన మన పాఠము. రెండవది కృతజ్ఞతా హృదయంతో ఆమె నింపబడి ఆయన దగ్గర ఉపచారం వారికి చేస్తా ఉంది. ఇది రెండవ లక్షణంగా కనిపిస్తా ఉంది. మరి ఇందులో రెండు పాఠాలు మనం నేర్చుకోవాల్సిందిగా, ఆయనతో చెప్పడం రెండవది, మరి సహాయాన్ని పొందుకున్న తర్వాత కృతజ్ఞత కలిగి స్థిరముగా ప్రభు పాదాల చెంత నిలిచి ఆయన సన్నిధిలో గడపడం, ఇది రెండవ లక్షణం. అయితే మరి ఒక వాక్యాన్ని మరి ప్రార్థనా సహాయంగా మనం చూస్తున్నాం. ఇదే అధ్యాయము మరి 40-41 వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 40-41 వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనని వేడుకొనగా, ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. ఇక్కడ ఒక కుష్ఠరోగి కూడా తన జీవితంలో కలిగిన శ్రేష్టమైన మరి లక్షణాలను ప్రభు మన కోసం రాయించి పెట్టారు. ఎందుకు అంటే, యుగాంతమందు బుద్ధి కలుగుటకు ఈ సంగతులు మీ కొరకు నేను రాయించి పెట్టానని లేఖనాలు ప్రభు మన కోసం మరి మనము నేర్చుకోవాలని, ప్రతిదినము మనం నేర్చుకోవాల్సిన వాళ్ళమే, ప్రతిదినము మనము మార్చుకోవాల్సిన వాళ్ళం. మనము మరి తర్ఫీదు, మరి పౌలు గారు అన్నట్లుగా మరి ఆయన అంటాడు, భక్తి జీవితంలో నన్ను నేనే దైవ భక్తి విషయంలో సాధకము చేసుకున్నాను, నన్ను నేనే నలగగొట్టుకుంటున్నాను, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి ఎంతో ధైర్యంగా చెప్పగలిగినటువంటి ఒక గొప్ప భక్తిపరుడైన పౌలు గారు చెప్పినట్లుగా మన జీవితంలో మనము దినదినము ఆయన యొద్దకు వచ్చి ఆయన కాడి ఎత్తుకొని నేర్చుకోవాల్సిన వాళ్ళం. ప్రభు అంటున్నారు కదా, నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నేర్చుకోనండి. అంటే ఎవరు నేర్చుకోవాలి? తెలియని వాళ్ళు నేర్చుకోవాలి. అంటే ఏమర్థం? మనకు ఏమీ తెలియదు. ప్రతిరోజు ప్రతి క్షణము ప్రభు పాదాల చెంత మనము ఆయన దగ్గరికి రావాలి, ఆయన సిలువని ఎత్తుకోవాలి, ఆయన కాడిని ఎత్తుకోవాలి, ఆయన యుద్ధం మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఈ కుష్ఠరోగి జీవితాన్ని చూసి కూడా మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠం ఏంటి అంటే, అతను కూడా ఆయన యుద్ధకు వచ్చి మోకాళ్ళు ఊని మోకరించి అడుగుతా ఉన్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, నేను నిన్ను ఆశ్రయించాను, నీ మీద ఆధారపడ్డాను, నిన్ను నమ్ముకున్నాను, నీవు సహాయం చేస్తావని వచ్చాను, అయితే నీకిష్టమైతేనే, అది కూడా నీకిష్టమైతేనే. ఎంత అద్భుతంగా అతను అక్కడ ప్రార్థించిన వాడుగా, ప్రభు సన్నిధిలో మోకరించిన వాడుగా, ప్రభు వైపు చూసిన వాడుగా అక్కడ మనం గమనించగలం. అయితే ఆయనతో చెప్పాడు. ఇతను కూడా ఆయనతో చెప్పే అనుభవములో అలవాటులో ఉన్న మనిషిగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకోసమే ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆయనతో చెప్పినప్పుడు, మోకరించినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు ఆయన ఎవ్వరినీ త్రోసివేయడు. నా యొద్దకు వచ్చిన వారిని నేను త్రోసివేయనని లేఖనాలు సెలవిస్తున్నట్లుగా ఆయన అతన్ని త్రోసివేయలేదు. కానీ చేయి చాపి ముట్టి నాకు కమ్మని అతనితో చెప్పాడు. ప్రభు ఎంత ప్రేమ గలవాడు, ఎంత దయగలవాడు, ఎంత కనికరం గలవాడు. అడిగిన వెంటనే మనుషులైతే రేపిస్తాను, మర్నాడిస్తాను, తర్వాత ఇస్తాను, ఇప్పుడు నా దగ్గర లేదు, పోయిరా అంటారు. కానీ ప్రభు ఏ అర్ధరాత్రి అడగనివ్వండి, ఏ సమయంలో మనం ప్రభు పాదాల చెంతకు వెళ్ళినా, ఏ పరిస్థితిలో ప్రభు పాదాల చెంతకు వెళ్ళినా, ఏ విషయంలో వెళ్ళినా ఆయన వెంటనే కనికరపడేవాడుగా, జాలిపడేవాడుగా, ప్రేమ గలవాడుగా, మనకి సహాయాన్ని చేసేవాడుగా, మన ప్రార్థన ఆలకించేవాడుగా ఆయన ఉన్నాడు. అందుకోసమే మనం ఇంకా లయం కాకుండా ఉన్నామంటే మన భక్తి, మన శక్తి కాదు, కానీ ఆయన కనికరం, ఆయన కృప, ఆయన మంచితనం. అలాగే ఈ కుష్ఠరోగి కూడా ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆయనతో చెప్పినప్పుడు, ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు అతను కూడా స్వస్థత పొందాడు, శుద్ధుడయ్యి సంతోషంగా అతను వెళ్ళినట్లుగా ఇక్కడ మనం చూడగలం. అట్లా మరి ఇద్దరు జీవితాలు కూడా, వీరిద్దరు కూడా ప్రభువుకు చెప్పారు. వారున్న పరిస్థితుల్లో మరి మనుషులను ఆశ్రయించలేదు, కానీ వారు ఎవరి వైపు చూడలేదు, కానీ ప్రభువును మాత్రమే వారు ఆశ్రయించినట్లుగా వీరిద్దరి జీవితాన్ని బట్టి మనము నేర్చుకోవాల్సిన పాఠము. మూడవదిగా 4వ అధ్యాయము ఇదే మార్కు శుభవార్త 4వ అధ్యాయము 37-38 వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన యొన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను.
ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ఆయనతో అనడం అంటే ఏంటి? ఆయనతో చెప్తున్నారు. ఇక్కడ శిష్యులు కూడా ఆయనతో చెప్పే అనుభవం కలిగిన వారుగా ఉన్నారు. ఆయనతో గడిపే అనుభవం కలిగిన వారుగా ఉన్నారు. ఆయనతో ఉండే అనుభవం కలిగిన వారుగా ఉన్నారు. ఆయన కొరకు వారు మరి శిష్యులందరూ కూడా వారి ఆస్తులను, వారి కుటుంబాలను, వారి సమస్తాన్ని విడిచి ఆయన్ని వెంబడించిన వారు. అయితే మరి ఆయనతో చెప్పడం ఎందుకు? అన్నీ వదిలేసి ఆయన దగ్గరికే వచ్చాం కదా, అన్నీ వదిలేసి ఆయనతోనే ఉన్నాం కదా, ఆయనకు తెలియదా? అన్నీ వదులుకొని తనతోనే మనం జీవిస్తున్నాం, తనతోనే నివసిస్తున్నాం. మనకి ఆపద వచ్చినప్పుడు ఆయనకి తెలుసులే అని వాళ్ళు మౌనంగా ఉండలేదు. కానీ వీరేం చేస్తున్నారంటే ఇక్కడ వీరికి కూడా ఒక సమస్య వచ్చింది, ఒక ఆపద వచ్చింది, ఒక శ్రమ వచ్చింది, తుఫాను లాంటి శ్రమ. మరి అలలు పొంగి పొర్లుతూ అలలు ఎగస్తున్నటువంటి మరి శ్రమ వీళ్ళకి వచ్చింది వీరి జీవితంలో. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయనతో చెప్పారు. వీరు కూడా ఆయనతో చెప్పారు, ప్రభు దగ్గరికి వచ్చారు, ప్రభువుని లేపారు, ప్రభువుతో చెప్తున్నారు, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో చెప్తా ఉంటే ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. మరి ఈయన అమరములో మరి తలగడ మీద తలవాల్చుకొని ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే శిష్యులు మరి అక్కడ పడవలో కొన్ని భాగాలు ఉండవచ్చు. నోహు పడవలో అంతస్తులు ఉన్నట్లుగా మరి వీరు ఎక్కిన ఈ పడవలో, ఈ ధోనిలో కూడా కొన్ని అంతస్తులు ఉండవచ్చేమో. ఈయన అమరమున కింద భాగంలో ఈయన ఉన్నారు, ఒకవేళ పై భాగంలో వాళ్ళు ఉండవచ్చేమో. ఏది ఏమైనప్పటికీ వారికి శ్రమ వచ్చినప్పుడు, వారికి అక్కడ పరిస్థితులు ఆపద కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఇరుకు కలిగినప్పుడు, వారికి అవసరం కలిగినప్పుడు, సహాయం కావాలి అన్నప్పుడు వారు ఎవ్వరి వైపు చూడలేదు కానీ ప్రభు దగ్గరికి వచ్చారు, ప్రభువుని లేపారు. ప్రభుతో వారికి వచ్చిన సమస్యని, ఆ శ్రమని, బాధని ప్రభుకు చెప్తా ఉన్నారు. అప్పుడు ప్రభువు లేచి గాలిని గద్దించిన వాడుగా, సముద్రమును శాసించిన వాడిగా, పరిస్థితులన్నీ నిమ్మళము చేసిన వాడుగా, పరిస్థితులన్నీ కూడా సమాధాన పరిచిన వాడుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. వీరి ముగ్గురు మరి ఇక్కడ సిమోను అత్తగారైతేనేమి, కుష్టు రోగి అయితేనేమి, ప్రభు వారి శిష్యులైతేనేమి, వీరి ముగ్గురు జీవితాల్లో వచ్చిన శ్రమ, వచ్చినటువంటి మరి పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు, వారికి మరి సహాయం కావాలి, వారికి అవసరం ఉంది, అక్కడ సమస్య ఉంది, వారికి బాధ ఉంది, వారికి శ్రమ ఉంది, వారికి ఇరుకు ఇబ్బందులు ఉన్నాయి. కానీ వారికి సహాయం కావాలి వెంటనే. అప్పుడు వెంటనే సహాయం కావాలంటే వారు ఎవరి వైపు చూశారు? వీరు ముగ్గురు కూడా ప్రభువుతో చెప్పిన వారుగా, ప్రభు వైపు చూసిన వారుగా, ప్రభు దగ్గరికి వచ్చిన వారుగా, ప్రభుని ఆశ్రయించిన వారుగా మనం ఇక్కడ చూస్తున్నాం. పేతురు అత్తగారంటే పడి ఉన్నారు కాబట్టి ఆమె లేవలేని పరిస్థితిలో ఉన్నారు, ప్రభువు ఆమె యొద్దకే వచ్చారు. కానీ కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చారు, శిష్యులు ప్రభు పిలిచినప్పుడు ఆయన యొద్దకు వచ్చారు. మరి ఇలాగా మన జీవితంలో కూడా సమస్య ఏదైనప్పటికీ, అది చిన్నదైనా పెద్దదైనా, మరి అలాగే మనము ఎస్తేరు గ్రంథంలో ఎంత అద్భుతముగా మనం చూడగలం. మరి ఎస్తేరు ఒక మహారాణి భార్య అయినప్పటికీ, మొర్దెకై ఒక రాజుగారి మామగారైనప్పటికీ, వారి జీవితాల్లో వచ్చిన ఆ భయంకరమైన ప్రళయం, మరి ప్రళయం వచ్చినా భయపడకము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని వాగ్దానం ఇచ్చిన ప్రభు ఆ ప్రళయం లాంటి ఆ పరిస్థితిలో వాళ్ళు రాజు వైపు చూడలేదు. అహష్వేరోషు రాజు దగ్గరికి వెళ్తాను, నా భర్తే కదా, నేను ఒక మాట చెప్తే నా మాట వింటాడు, నా భర్త నా మాట వినడా, మరి ఎవరి మాట వింటాడు అని అనుకోలేదు. కానీ భర్త వైపు, రాజైన భర్త వైపు చూడలేదు, కానీ ప్రభువును ఆశ్రయించింది. ప్రభువును ఆశ్రయించినప్పుడు మరి మొర్దెకై కూడా ప్రభువును ఆశ్రయించారు. మరి శ్రమలలో ప్రభువును ఆశ్రయించిన వారు, ప్రభువుకు చెప్పుకున్న వాళ్ళు, ప్రభు పాదాలు పట్టుకున్నవాడు, ప్రభు సన్నిధిలో స్థిరముగా నిలబడిన వారు అద్భుతముగా వారి జీవితాలలో స్వస్థత పొందారు, విడుదల పొందారు, మరి గొప్ప సమాధానాన్ని పొందారు, శాంతిని పొందారు, పరలోక సహాయాన్ని అద్భుతంగా వారు అక్కడ పొందిన వారుగా ఎన్నో ఉదాహరణలు మనం ఎన్నో చూడగలం, చెప్పుకోగలం. కానీ ఉదయకాల సమయంలో మరి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరి కొంచెం సమయంలో ఈ ముగ్గురు జీవితాల ద్వారా మరి ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం, మన అనుదిన జీవితంలో ఆయనకి చెప్పే అలవాటు, ఆయన వద్దకు వచ్చే అలవాటు, ఆయన సన్నిధిలో నిలకడగా ఉండే అలవాటు, స్థిరముగా ఉండే అలవాటు, మరి నమ్మకముగా ఉండే అలవాటు. అక్కడ శిష్యుల్ని గద్దించారు కదా, మరి మీరు భయపడవద్దు, నేను మీతోనే ఉన్నాను కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు అల్ప విశ్వాసులారని అక్కడ ప్రభు గద్దించినట్లుగా ఉంది. అల్ప విశ్వాసముతో, అపనమ్మకముతో కాదు, గాని నమ్మకత్వంతో, మరి సంపూర్ణమైన విశ్వాసంతో మనం ప్రభు వైపు చూడాలని
మరి లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే మార్కు సువార్త 1వ అధ్యాయం అలాగే 35వ వచనం చూస్తే మరి ఆయన పెందల కడని లేచి ఇంకా చీకటి ఉండగానే ఆయన ప్రార్థిస్తున్నట్లు మనం చూడగలం. మరి సృష్టికర్త అయిన ప్రభు వారికే ఈ లోకంలో అంత ప్రార్థన అవసరమైంది. ఆయన చీకటితోనే ఇంకా చీకటి ఉండగానే పెందల కడనే లేచి అనేక వచనాలు మనం మత్తయి, మార్కు ఇలా అన్ని మనం చదువుకోగలం, చూడగలం. మరి ప్రభు వారి ప్రార్థన ఎందుకు రాపించారు? ఆయన ప్రార్థన చేసింది కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేయాలని, మనం నేర్చుకోవాలని, మన జీవితంలో అది మనకెంతో సహాయం, మనకెంతో ఉపయోగం అని రాయించి పెట్టారు. ఆయనే పెందల కడ లేచారు, ఆయనే చీకటితో లేచి ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. సృష్టికర్తకే మరి అంత ప్రార్థన అవసరమైతే ఆయన రాత్రంతా ప్రార్థించినట్లు, ఆయన ఒంటరిగా కొండ ఎక్కి ప్రార్థించినట్లు కూడా మనం చూడగలం. రాత్రంతా ప్రార్థించవలసిన అవసరం ఏంటి? ఆయనకు భార్య ఉన్నారా? బిడ్డలు ఉన్నారా? ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలా? ఏమి అవసరం ఉంది ఆయనకి? కానీ మరి లోక కళ్యాణం కోసం ఆయన పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రి చిత్తము నెరవేర్చాలంటే అంత ప్రార్థన అవసరమై ఉంది. లోక కళ్యాణం చేయడానికి అంత ప్రార్థన అవసరమైంది. ఆయన బలి పశువుగా, యజ్ఞ పశువుగా, దేవుని గొర్రె పిల్లగా బలి అవ్వడానికి అంత ప్రార్థన అవసరమై ఉంది. మానవులందరి రక్షణ కోసం ఆయన అంత ప్రార్థన చేశారు. మరి ఈ రోజు మనం దేనికోసం ప్రార్థన చేస్తాం? ప్రభు వారు చేసిన ప్రార్థన ఎటువంటి స్వార్థం లేని నిస్వార్థమైన ప్రార్థన. ఆయనకి ఏ అవసరము లేదు కానీ, అయినా ఆయన కుటుంబం లేదు కానీ, ఆయన మరి మానవులందరి నిమిత్తము తను తాను బలిగా అర్పణంగా అర్పించుకోవడానికి ఆయనకి అంత ప్రార్థన అవసరమైతే రాత్రంతా ప్రార్థన అవసరమైంది, చీకటితోనే ప్రార్థన అవసరమైంది, ఏకాంత ప్రార్థన ఒంటరిగా కొండ మీద ఎక్కి ప్రార్థించినట్లు మనం చూడగలం. అయితే మనకెంత ప్రార్థన అవసరమై ఉంటుంది? మన ప్రార్థనలో ఎంతవరకు మనం స్వార్థం లేకుండా ప్రార్థన చేస్తున్నాం? ఎప్పుడు చూసినా నా భర్తను దీవించు, నా బిడ్డలను దీవించు, నా కొడుకు అమెరికా వెళ్ళాలి, కోడలు అమెరికా, ఎప్పుడు చూసినా స్వార్థంతో నిండి ఉన్న ప్రార్థన కాదు గాని ప్రభువు వారి వలె స్వార్థం లేని ప్రార్థన, ఆయన పరలోకంలో తండ్రి చిత్తం నెరవేర్చడానికి చేసిన ప్రార్థన, లోక కళ్యాణం కోసం చేసిన ప్రార్థన, మానవులందరి రక్షణ కోసం చేసిన ప్రార్థన, మానవులందరినీ పాపశాపాల నుంచి విడిపించడం కోసం చేసిన ప్రార్థన, తను బలికి అర్పణకి తను పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడానికి చేసిన అద్భుతమైన ప్రార్థన. ప్రభువు వారు పెందల కడని లేచి చీకటిగానే ప్రార్థన చేశారు. అయితే ఈ ఉదయకాల సమయంలో మరి ఈ ముగ్గురు వ్యక్తులు ప్రభువుతో చెప్పినట్లుగా, ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా నిలకడగా స్థిరంగా ప్రభు పాదాలు పట్టుకొని గొప్ప కార్యాలు వారు పొందుకున్నారు, విడుదల స్వస్థత పొందుకున్నారు. అలాగే ప్రభు వారు ప్రార్థనకి మనకు మాదిరి ఎవరు అంటే వాళ్ళు వీళ్ళు కాదు. ఆమెలాగా చేయాలి, ఆయనలాగా చేయాలి అని మనుషులను మనం మాదిరిగా పెట్టుకుంటాం. ప్రభు ఏమన్నాడు? నన్ను మాదిరిగా పెట్టుకోనండి అని ప్రభు చెప్తున్నారు. మనం ప్రార్థన చేయడానికి వచ్చిన మనము ప్రార్థించే ప్రతి సమయంలో కూడా, ప్రతి పరిస్థితిలో ప్రభువును మనం మాదిరిగా పెట్టుకోవాలి. ఆయన వలె స్వార్థం లేని ప్రార్థన, ఆయన వలె మరి ఏకాంత ప్రార్థన, ఒంటరిగా ప్రార్థన, మరి రాత్రంతా ప్రార్థన, గంటల తరబడి ప్రార్థన, ఆయన వలె చెమట రక్తపు బిందువు అయినంతగా ఆయన చేసిన ప్రార్థనని మనం మాదిరిగా పెట్టుకొని, ఆయన్ని మాదిరిగా పెట్టుకొని మనం ప్రార్థించాలని ప్రభు మనకు నేర్పించాలని తన లేఖనాల్లో మన కోసమే యుగాంతమందు మనకి బుద్ధి కలుగుటకు రాయించారు. కాబట్టి మనం కూడా మనము దినదినము క్షణక్షణం ప్రభు పాదాల చెంత ప్రార్థన నేర్చుకుందాం. ఆయన మాదిరిగా పెట్టుకొని ఆయన వైపు చూసి ఆయన వలె ప్రార్థించడానికి ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రభువుని ప్రాధేయపడదాం, మొరపెడదాం, మోకరిద్దాం. ఆయన మనకి సహాయం చేస్తారు. ఇట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించిన గాక. తన లేఖనాలు ప్రభు మనలో నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన కేజక్కకి అందరికీ కూడా మేడంకి వందనాలు తెలియజేస్తున్నాను. మీకు టైం ఉందమ్మా, ఇంకా ప్రార్థన చేయొచ్చు మీరు కూడా. చేస్తానమ్మా. ఇప్పుడు చేయమంటారా? చేయండి 10 వరకు. సరే. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, సృష్టికర్త, నిర్మాణకుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతిమైన తండ్రి, మీకు వెళ్ళలేని కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన కాలమంతా కనుపాప కన్న మిన్నగా మమ్మల్ని కాపాడారు, ఆయుష్నిచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, మరి ఒక నూతనమైన ఈ తండ్రి ఇదిగో నాయన ఉపవాస స్త్రీల మరి ప్రార్థన ఇచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం నాయన, మిమ్మల్ని ఎంతో మహింపరుస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రములు అయా. ముఖ్యంగా ముందుగా ప్రార్థించడానికి మీ పాద సన్నిధి చేరి వచ్చిన నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మీ రక్త ప్రోషణ కింద తెచ్చుకుంటున్నాం ప్రేమ. మీకు స్తోత్రములయ్యా. మీ పావన రక్తం చేత మమ్మల్ని కడగమని శుద్ధీకరించమని వేడుకుంటున్నాం ప్రేమ. మీకు స్తోత్రాలు అయ్యా. మా ప్రార్థన మీ సన్నిధికి రాకుండా ఏదైతే ఆటంకంగా ఉంటుందో అదైతే క్షమించి మన్నించి దాన్ని లయపరచమని
తొలగించమని మీ పావన రక్తంతో శుద్ధి చేసి కేవలం మీ ఆత్మచేత నింపమని, మీ ఆత్మచేత నింపబడి ఆత్మ పూర్ణముగా, ఆత్మ వశులముగా, ఆత్మ స్వాధీనములో ఉండి మీ ఆత్మచేత నడిపింపబడుతూ మేము ప్రార్థించగలిగినట్లు ప్రభువా మీ కనికరాని కృపను మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం, మొరపెట్టుకుంటున్నాం, ప్రాధేయపడుతున్నాం. తండ్రి మీకు వెళ్ళలేని కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మీ కలువరి ప్రేమను బట్టి కూడా మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం ప్రేమ. అయ్యా ఇదిగో తండ్రి నైనా పాపముల చేత అపరాధముల చేత మేము చనిపోయి ఉండగా మేము మిమ్మల్ని వెతకలేదు గాని ప్రేవా, మేము మిమ్మల్ని ప్రేమించలేదు గాని ప్రేవా, మీరే మొదట మమ్మల్ని ప్రేమించి మీరే మొదట మమ్మల్ని వెదకి నశించిపోతున్న మమ్మల్ని వెతికి రక్షించిన మీ శాశ్వతమైన అగాపే ప్రేమను బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతించి ఆరాధించి మహింపరుస్తున్నాం. కన్న తండ్రి మీకు స్తోత్రములయ్యా. అయా కాలము సంపూర్ణమైనప్పుడు ఆ పరలోకంలో సమస్త మహిమని వైభవాన్ని విడిచి వచ్చి మా పాపశాపమంతా మీ మీద వేసుకొని ఆ కలువరి శిలువలో తండ్రి భూమికి ఆకాశానికి మధ్యలో మండు టెండలో చిల్ల పెంకు వలె మలమల మాడిపోతూ సొగసును స్వరూపాన్ని కోల్పోయి నా తండ్రి మరి మా పాపశాపమంతటిని మీరు భరించారు, సహించారు. ఆఖరి బొట్టు వరకు మీ అమూల్య రక్తాన్ని చిందించారు, కార్చారు తండ్రి. మీకు వెళ్ళలేని కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. మీ ప్రాణాన్ని ధారబోసారు తండ్రి. మీ ప్రాణము కంటే మిన్నగా మమ్మల్ని ప్రేమించావు తండ్రి. మమ్మల్ని ప్రేమించావు అని చెప్పడానికి, రుజువుపరచడానికి ప్రాణం అర్పించావు. అందుని బట్టి మీకు వెళ్ళలేని కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయా నా తండ్రి మరణించావు, సమాధి చేయబడ్డావు, 3 దినములు ఉత్తించడే తిరిగి లేచావు. గొప్ప మహారక్షణ మాకిచ్చావు అయా. మరి నిత్య జీవం మాకిచ్చావు, పరలోక స్వాస్థ్యం ఇచ్చావు. తండ్రి అని పిలిచే గొప్ప ధన్యత మాకిచ్చావు. అందుని బట్టి మీకు వెళ్ళలేని కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం కన్న తండ్రి. ఇదిగో నా కాల సమయంలో తండ్రి గాస్పల్ అసెంబ్లీ ద్వారా జరుగుతున్న ఈ పరిచయలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇద్దరు ప్రేయర్ గ్రూప్ ద్వారా జరుగుతున్న పరిచయలను బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం. కన్న తండ్రి మీకు వెళ్ళలేని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నా కన్న తండ్రి జ్ఞాపం చేసుకుంటుండండి ప్రభా. ఈ ఉదయకాల సమయం ఆరంభ ప్రార్థనలో సహాయం చేస్తూ వచ్చారు. పాట ద్వారా మీరు మహిమ పొందినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తుతిస్తున్నాం. మేము వినువారు మాత్రమే ఉండక విన్న మాటలు హృదయంలో దాచుకొని అయ్యా ఇదిగో తండ్రి మరి దేవదూత కనిపించి మాట్లాడిన మాటలు హృదయంలో ఎలాగైతే దాచుకున్నదో మరి అలాగే మేము కూడా మీ మాటలను దాచుకొని నెమరు వేసుకుంటూ తల పోసుకుంటూ దినదిన మీ మాటల వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకుంటూ చక్క చేసుకుంటూ మా అనుదిన జీవితాన్ని కట్టుకోవడానికి, మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి మాకు సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. మిమ్మల్ని స్తుతిస్తున్నాం కన్న తండ్రి. మీకు స్తోత్రములయ్యా తండ్రి. తిరిగి ప్రభా ఇదిగో నా తండ్రి గాస్పల్ అసెంబ్లీ ద్వారా జరుగుతున్న పరిచయాన్ని ప్రత్యేకంగా మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు నా తండ్రి. అయా దాసుడు నూరప్రసాద్ రెడ్డి సార్ని మరి కేజా మేడం ని మీరు జ్ఞాపం చేసుకోండి అయా. వృద్ధులైపోయి ఉన్నారు, మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి. మీ పరిచర్య కోసం వారి జీవితాలను అర్పించుకొని ఉండగా ప్రభా మీరే చూస్తున్న దేవుడుగా ఉన్నారు, జ్ఞాపం చేసుకోండి. వృద్ధాప్యంలో సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, ఆయుష్కాలము దయచేయండి తండ్రి. మరి నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవి వేసి ఎదిగి వర్ధిల్లుతారని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా వారిని జ్ఞాపం చేసుకోండి అయా. కన్న తండ్రి పక్షిరాజు యవ్వనం వలె అయా వారిని మీరు జ్ఞాపం చేసుకొని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. అయా ఇదిగో తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యాలను గ్రహించండి, శక్తిని బలాన్ని దయచేయండి. దినదినము మీ పునరుత్థాన శక్తిని ఇచ్చి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. మరి శాంతి, సంతోషము, సమాధానం, క్రీస్తు సమాధానం హృదయాలు కుమ్మరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారి సేవా జీవితంలో, వారి పరిచర్య జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో, కుటుంబ జీవితంలో మీరు తోడుగా ఉండి అయా నడిపిస్తున్నందుకు స్తుతిస్తున్నాం. నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. మీకే స్తోత్రాలు. తిరిగి కన్న తండ్రి వారి సంతానాన్ని కూడా ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకోండి ప్రభా. కుమారులు, కోడళ్ళు వారి సంతానాన్ని మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం. వారి సేవా జీవితాలు, వారి సంఘములు, కుటుంబములు అయా వారి బిడ్డల్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపం చేసుకొని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. అయా కనికరించి కృపను చూపించండి తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. అయా గాస్పెల్ అసెంబ్లీ ద్వారా అనేక మంది సేవకులను ఆదరిస్తుండగా ప్రభా, ప్రోత్సాహపరుస్తుండగా, పురికొల్పుతుండగా, అనేకులకు సహకారం అందిస్తుండగా ప్రభా నాయన మాకు మాదిరిగా వారు ముందుగా జీవిస్తుండగా వారిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం తండ్రి. మేము నేర్చుకునే వారంగా మాదిరిగా తండ్రి అయ్యా వారిని చూసి మరి మా జీవితాల్లో మేము కూడా తండ్రి అనేకులకు మాదిరిగా ఉండడానికి సహాయం చేయండి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. వారి పరిచయను దీవించమని, ఆశీర్వదించమని, వారి హస్తాలను దీవించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. మీకే స్తోత్రములు నాయన. మరి ఇంకనూ తండ్రి పుట్టపర్తి తండ్రి ఇదిగో నాయన మరి జిల్లా ద్వారా సత్యసాయి జిల్లా ద్వారా ఇదిగో తండ్రి మరి రాయలసీమ ప్రాంతంలో వారు జరిగిస్తున్న పరిచర్య అంతటిని నలువైపులా విస్తరింపజేయమని వేడుకుంటున్నాం నాయన. ఫలింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా వ్యాపింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అనేక నూతన సంఘములు మరి స్థాపించబడినట్లు, మందిరములు కట్టబడినట్లు, అనేక నూతన ఆత్మలు రక్షణ పొందినట్లు సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. మీకు వెళ్ళలేని కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన.
మరి తండ్రి ఇదిగో ప్రభా కృపగల దేవా దయగల దేవా మరి సంఘంలో జరుగుతున్న పరిచర్ను కూడా ప్రత్యేకంగా దీవించమని ఆశీర్వదించమని అయా దినము నాయన మహిమ నుంచి అధిక మహిమకి నాయన పరిచర్య జరగలనట్లు సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మా సహాయకుడు మీరేనని మీ వైపు చూస్తున్నాం. అందుని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం ప్రభా. కన్న తండ్రి మీకు స్తోత్రములు ప్రభా. తిరిగి కన్న తండ్రి ఇదిగో వాణి సిస్టర్ మరి ప్రార్థన కోరారు, సహోదరిని కూడా జ్ఞాపం చేసుకోండి. చేరువచ్చిన ప్రతి బిడని ఈ జూమ్ యాప్ లో చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకంగా మీ సన్నిధి పట్టుకుంటున్నాం నైనా జ్ఞాపం చేసుకోండి. కుటుంబాలు రక్షించండి ప్రభా. ప్రతి కుటుంబంలో మీ సంగీత సునాదం వినబడినట్లు ప్రతి కుటుంబాలు ఇదిగో తండ్రి నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని చెప్పినట్లుగా ప్రతి కుటుంబం ఉండగలిగినట్లు సహాయం చేయమని ప్రభా. మీకు వెళ్ళలేని కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయా వర్షాలు కూడా రాయలసీమ ప్రాంతాలు వర్షాలు లేవు ప్రభా. అయా మా పాపం ఇనువలి ఇత్తడి వలి భూమిని ఆకాశాన్ని చేస్తున్నది నాయన. దయతో క్షమించి మన్నించి కనికరించమని వర్షాలు సకాలంలో పండు పడినట్లు సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. కృపగల దేవా దయగల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ స్త్రీల పరిచర్ని దినము 4 గంటలు జరుగుతున్న జూమ్ యాప్ ద్వారా జరుగుతున్న పరిచర్ని మీరు విస్తరింపజేయమని వ్యాపింపజేయమని అనేక మంది స్త్రీలు నాయన బలపడినట్లు ప్రోత్సాహపడినట్లు అనేక మంది తండ్రి నాయన ఉద్యమంతో నింపబడినట్లుగా అనేక బ్రతుకులు కట్టబడినట్లుగా సహాయం చేయమని ఈ పరిచయం ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. తెలిసినాం నాయన. తిరిగి కన్న తండ్రి కృపగల దేవా ఇదిగో తండ్రి మరి అధికారులకు రక్షణ అనుగ్రహించండి ప్రభా. సువార్తకి ఎంతో ఆటంకాలు జరుగుతున్నాయి ప్రభా, జ్ఞాపం చేసుకోండి ప్రభా. అయా మరి సువార్త చేయడానికి పర్మిషన్లు ఇవ్వగలిగినట్లు మీరు సహాయం చేయండి. అధికారుల హృదయాలను మీరు మార్చమని నీటి కాలువలే వాళ్ళ హృదయాలు త్రిప్పుతానని మీరు సెలవిచ్చినట్లుగా మీ వైపు త్రిప్పమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. అధికారులకు రక్షణ అనుగ్రహించండి ప్రభా. క్రైస్తవుల పట్ల ప్రేమ జాలి కనికరాన్ని కురిపించండి. ప్రజలందరి వారిని అందరి కోసం ప్రార్థించేవారిని అందరికీ మేలు చేసేవారిని అయా తెలుసుకోగన్నట్లు వాళ్ళ హృదయాలు తెరవండి. మనోనేత్రాన్ని వెలిగించి వారికి రక్షణ అనుగ్రహించండి ప్రభా. అయా వారిని దీవించండి ప్రభా. అయా తండ్రి వారి పరిపాలన దీవించండి. మంచి జ్ఞానం ఇచ్చి అయా మరి చక్కగా పరిపాలన చేయగలిగినట్లు అందుని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. అయా కన్నతని మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. సకల పరిశుద్ధులు సార్వత్రిక సంఘాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం పరివా. మీకు స్తోత్రములు తండ్రి. సార్వత్రిక సంఘం ద్వారా జరుగుతున్న పరిచర్లు కూడా నలువైపులా విస్తరింపజేయమని వ్యాపింపజేయమని ఫలింపు చేయమని వృద్ధులోకి తీసుకోరమ్మని మీ సన్నిధిస్తున్నాం. కృపగల దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అయా తండ్రి ఆత్మీయ ఉద్యమం ప్రార్థన ఉద్యమం రగిలించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. మీకే స్తోత్రములు నాయన. ఇదిగో కన్న తండ్రి ప్రభా. అయా మేము ఆత్మ ఫలములను వెలుగు ఫలములను నీతి ఫలములను మారు మనసుకు తగిన ఫలములను మేము ఫలించినట్లుగా సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. అటువంటి సిద్ధపాటివ్వమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాలో సంపూర్ణ రక్షణ సంపూర్ణ మారు మనసు సర్వ సత్యములోకి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. సార్వత్రిక సంఘం ద్వారా అయా తండ్రి జరిగిన పరిచర్ని బట్టి మీరు జరిగించిన పరిచర్ని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. నీరు కట్టి ఫలింపు చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రం. పరిచర్య దినము నాయన రెండంతల మహిమగా 7 అంతల ఆశీర్వాదకరంగా జరగలనట్లు మీ కృపను మరి అనుగ్రహించండి. అడ్డులను ఆటంకాలను అయా మరి మీరు తొలగించమని ప్రభా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. అయా అందరూ అంతటా రక్షణ పొందినట్లు మీ సత్య సువార్త ప్రభా నలుమూలలా వ్యాపించగలిగినట్లు విస్తరించగలిగినట్లు సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయా సేవకురాలు అయా విశ్వాసాలు కనబడుతున్నా మీ బిడ్డలని మేము ధనాపేక్ష లేని వారముగా అయా స్వార్థం లేకుండా మా ప్రాణాత్మ దేహాలు మా దేహము ధనము సమయము సజీవంగా మీకు సమర్పించుకొని అయా మీ పనులు మీ సేవ చేయగలిగినట్లు అయా మరి ప్రభా మీ చిత్తము నెరవేర్చగలిగినట్లు మీ రాజ్యాన్ని వ్యాప్తి చేయగలిగినట్లు అయా మరి ఆ ప్రభా అనేక ఆత్మలు అయా మీ చెంతకు నడిపించగలిగినట్లు సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. అనేకులు అగ్నిలోంచి లాగినట్లుగా లాగమని మీరు సెలవిచ్చినట్లుగా దినదినము క్షణక్షణం మేము సువార్త చేసేవారముగా ప్రార్థనాపూర్వంగా మీ చిత్తాన్ని ఎరిగి తండ్రి మీ సన్నిధిలో మీ సహాయాన్ని పొందుకొని మేము సువార్త చేయడానికి మాకు సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. మీకు వెళ్ళలేని కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎందరో ధనాపేక్షకి కోరహ వంటి వారు ఆకాను వంటి వారు గెహజీ వంటి వారు అయా పరిచయం నుంచి తొలగిపోయిన సేవకులు ఉన్నారు అయా. మరి అయా మిమ్మల్ని విడిచి ఆరాధించి మిమ్మల్ని మరచి విడిచి లోకంలో కలిసిన విశ్వాసులు ఉన్నారు. వారందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకోమని ఉదయకాల సమయంలో ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా. వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ వారిని దర్శించమని వారితో మాట్లాడమని వారికి బుద్ధి చెప్పమని ఒక దెబ్బ కొట్టి గద్దించి సరిచేసి తిరిగి మీ సన్నిధికి తీసుకురమ్మని మీ బలిష్టమైన హస్తాలు వారిని పెడుతున్నాం ప్రభా. అయా మీ సన్నిధిలో
మొరపెడుతున్నాం, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కృపగల దయగల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అయా దినదినము అనేక నశించి పోతున్న నూతన ఆత్మల కుటుంబాలు సార్వత్రిక సంఘంలోకి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయా. మరి వాక్యానుసారమైన సత్యమైన శుభోధ ప్రతి సంఘములోనైనా బోధించగలిగినట్లు సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రములయ్యా. దుర్బోధలునైనా ఏ సంఘంలో జరగకుండా అడ్డగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అనేక మంది తండ్రి ప్రభా మరి విశ్వాసంలో తండ్రి సన్నగిలి, ప్రార్థనలో తండ్రి బలహీనులుగా ఉంటున్నారు. మీరే దర్శించండి ప్రభా. అయా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని శిష్యులు వేడుకున్నప్పుడు మీరు విశ్వాస వీరులుగా వారిని చేశారు అయా. మరి ప్రభు మాకు తెలియదని ఒప్పుకున్న శిష్యులు మీ కొరకు వారి ప్రాణాలు దారబోస్తూ వచ్చారు. అటువంటి సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. మీకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రార్థనా పరులుగా చేయండి తండ్రి. మీ ప్రార్థనాత్మతో, మీ విజ్ఞాపనాత్మతో, మీ కృతజ్ఞ ఆత్మతో అయ్యా మమ్మల్ని నింపమని, మా మీద కుమ్మరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రములయ్యా. ప్రార్థనా పరులుగా మమ్మల్ని చేయండి తండ్రి. విజ్ఞాపనకర్తలుగా మమ్మల్ని చేయండి ప్రభా. విశ్వాస వీరులుగా మమ్మల్ని చేయండి ప్రభా. అయ్యా అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇదిగో తండ్రి క్రీస్తుతో కూడా లేపబడిన వారమై పైనున్న వాటిని మేము వెతకగలిగినట్లు మా నేత్రములు పైకి త్రిప్పమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రములయ్యా. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని మేము జీవించగలిగినట్లు మాకు సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు అయ్యా. ఈ లోకమును, లోక ఆశలను మేము ప్రేమించకుండా అయ్యా తండ్రి ఇదిగో నాన్న వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటికి వేగిరిపడి అయ్యా మంచి పోరాటాన్ని పోరాడి విశ్వాసాన్ని కాపాడుకొని పరుగుని కడముట్టించుకొని నీతి కిరీటము, జీవ కిరీటం మేము పొందగలిగినట్లుగా మేము గురి యొద్దకు పరిగెత్తడానికి మాకు సహాయము చేయమని అయ్యా మీ రోషముతో నింపమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. కన్న తండ్రి ఉదయకాల సమయంలో అయ్యా సార్వత్రిక సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగజేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మీ సేవకులు అడుగు పెడుతున్న ప్రతి స్థలములో మీరు జ్ఞాపకం చేసుకోండి. గుంటలను పూడ్చండి, మెట్టలను సదులు చేయండి తండ్రి ప్రభా. ప్రతి పరిచయలో మీ దాసులు నిలబడుతున్న ప్రతి స్థలంలో మీ సన్నిధి, మీ కాపుదల, మీ భద్రత, మీ కృపాక్షేమం తోడించండి ప్రభా. అందుని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈ వేసవ కాలంలో ఆధారం చేసుకొని BBS పరిచయలు జరుగుతుండగా చిన్న బిడ్డలు తండ్రి హృదయాలు చిన్ననాడి మీ వాక్యాన్ని విత్తుచుండగా తల్లిదండ్రులు బిడ్డ మందిరానికి పంపించేవారుగా, మరి బిడ్డల్ని మీటింగ్స్ కు పంపించేవారుగా తల్లిదండ్రులు బాధ్యత కలిగి ఉండడానికి, భారం కలిగి ఉండడానికి సహాయం చేయండి. మరి ఆ చిన్నారి బిడ్డల హృదయంలో చిన్ననాడి మీ వాక్యాన్ని విత్తడానికి, ఒక తిమోతిలు వారు తయారవ్వడానికి, ఒక సమూయేలు వలె వాళ్ళు, ఒక యొఫ్తా కుమార్తెల వలె ఆ బిడ్డలు మీ కొరకు నాయన సిద్ధపడినట్లు సహాయం చేయం మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మరి తండ్రి మీటింగ్స్ లో మీ దాసులు అలసిపోతుండగా విరామం లేకుండా మీటింగ్స్ లో నాయన వాక్యాన్ని అందిస్తుండగా నాయన సంఘాన్ని బలపరచడానికి చిన్న బిడ్డల కోసం, స్త్రీల కోసం మరి విస్తారంగా విరివిగా వారు వాక్యాన్ని అందిస్తుండగా మీ దాసులని, మీ దాసురాలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా సంపూర్ణంగా స్వస్థత దయచండి, మంచి ఆరోగ్యాలు మీకు ఆదరత, మీ కృపాక్షం వారితో ఉంచండి. బహుబలముగా మీ ఆత్మచేత ముద్రించి వారిని వాడుకోనండి తండ్రి. మీకు స్తోత్రములయ్యా. మరి సంఘాల క్షేమం కోసం, దర్శించిపోతున్న ఆత్మల కోసం అయా మరి ప్రభా మీ బిడ్డల్ని మీ మహిమ కోసం మీ బిడ్డలను ప్రత్యేకంగా వాడుకోమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో కన్న మరి సండే స్కూల్ పరిచయం కూడా గాస్పెల్ ద్వారా సార్వత్రిక స్కూల్ పరిచయం మీరు జ్ఞాపకం చేసుకుని చిన్ననాటి నుంచి ఆ బిడ్డలు మీ కొరకు పెంచగలిగినట్లు, పెరుగునట్లు, పెద్దవారైనప్పుడు వారు తొలగిపోక గొప్ప దైవజనులుగా మరి వారు గొప్ప పరిచారకులుగా, ప్రార్థనాపరులుగా ఉండగలిగినట్లు సహాయం చేయండి. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. తిరిగి తండ్రి స్త్రీల పరిచయం కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థించే స్త్రీలను పిలవనంపుడి, తెలివిగలని స్త్రీలను పిలవనంపుడి అని మీ లేఖనాలు సెలవిస్తుండగా ప్రతి స్త్రీగా తండ్రి మరి ప్రార్థించే వారముగా మీ తెలివి అయా ఈ లోకం తెలివితేటలు కాదు కానీ మీ తెలివిని, మీ జ్ఞానాన్ని మేము పొందుకొని ప్రార్థించినట్లు కుటుంబాలను కట్టుకోవడానికి, సంఘాలను కట్టడానికి, అనేక ఆత్మలను రక్షించడానికి, మీ చిత్తము నెరవేర్చడానికి, మీకు మహిమ తేవడానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని సిద్ధపరచమని స్త్రీలముగా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. మీకే స్తోత్రములు అయా. ముఖ్యంగా యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. అయా యవ్వన పాపాలు అయా ప్రతి ఒక్క బిడ్డ, ఏ బిడ్డలు చూసినా మొబైల్ కి ఎంతగానో కనెక్ట్ అయి ఉన్నారు. ఎప్పుడు చూసినా మొబైల్ 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 వీడుకొని ఉంటున్నారు నాయన. యవ్వన బిడ్డల్ని మీరు దర్శించండి ప్రభా. అయా మరి లోకం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి వారిని విడిపించండి ప్రభా. ఆ బిడ్డల్ని మీరు దర్శించి వారికి రక్షణ అనుగ్రహించండి. మారు మనసు, పాప క్షమాపణ ఇవ్వండి. బలవంతుడైన మీ చేతిలో బాణాల వల్ల వాళ్ళు వాడబడినట్లు సహాయం చేయండి అయా.
అయా ఈ లోకంలో ఎక్కడా వారు పాపాన్ని అంటకుండా ఉండడానికి ఒక యోసేపు వలె పరిశుద్ధ జీవితాన్ని, ఒక దానియేలు, షడ్రకు, మేషి, అబేద్నెగోలు వలె సార్వత్రిక సంఘ యవ్వన బిడ్డలందరూ ఉండడానికి మీ కృపలో జ్ఞాపం చేసుకోమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. వారి ఉద్యోగాలు అయ్యా, వారి పరిశుద్ధ జీవితాన్ని సమస్త విషయాలు కలిగి ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు. వారి వివాహ ప్రార్థనా పనులు ఇదిగో తండ్రి, లేవి కుమారుడు మీరు సెలవిచ్చినట్లుగా అయ్యా మరి క్రైస్తవులు అనబడుతున్న తల్లిదండ్రులు తమ బిడ్డలకి ప్రభానైనా మంచి ఆత్మీయులు ప్రార్థనా పనులైన మరి అల్లుళ్ళని మరి కోడళ్ళని తీసుకొని రాగలిగినట్లు మీరు సహాయం చేయండి. ఆస్తుల వైపు చూడక, కులాల వైపు చూడక, ధనం వైపు చూడక అయ్యా ఆత్మీయత వైపునైనా మీ వైపు చూసి బిడ్డల వివాహాలు జరిగించే విషయం తల్లిదండ్రులు అయా మంచి నిర్ణయాలు అయ్యా మీ అందు భయభక్తులు కలిగి చక్కగా తీసుకొని బిడ్డల వివాహం చేయడానికి సహాయం చేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యవనస్తులకు రక్షణ ఇవ్వమని, మీ మందిరాలు బలంగా వారిని వాడుకోమని అయా మరి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. దున్నని భూములు దున్నేవారుగా, విత్తన స్థలాల్లో మీ వాక్యాన్ని విత్తడానికి వారు సజీవంగా సమర్పించుకోవడానికి వారిని సిద్ధపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభువా. మీకే స్తోత్రములు. తిరిగి కన్న తండ్రి కృపగల దేవా, మిషనరీ పరిచర్య కనుమరుగైపోతుండగా జ్ఞాపం చేసుకొని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం దేవా. అయ్యా మిషనరీ లేవనెత్తండి. ప్రతి సంఘంలో అయ్యా ఒక మిషనరీలు ఉండగలిగినట్లుగా మీరు లేవనెత్తమని ప్రతి తల్లి ఒక ఎకిబేది వలే తండ్రి, అమ్రాము వలే తండ్రి, ఒక హన్నా వలే తండ్రి ప్రభా. అయ్యా ప్రభా మరి రూతు వలె, ఎస్తేరు వలె తమ బిడ్డలను నాయన సిద్ధపరచుకోవడానికి ప్రభా మీరే జ్ఞాపం చేసుకోండి నాయన. బిడ్డల తల్లిదండ్రులు ఉగ్గుపాలతో తండ్రి ఎలాగైతే నాయన మీ బిడ్డల పట్ల ప్రేమని తండ్రి దైవత్వానికి ప్రతి తల్లి నడుము కట్టుకోవడానికి ప్రభా సహాయము చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. కృపగల దేవా, దయగల దేవా అయా చదువులు చదివిస్తున్నాం, ఉద్యోగాలు చేపిస్తున్నాం, కానీ బిడ్డల ప్రార్థనా పనులుగా తీర్చిదిద్దలేకపోతున్నాం నాయన. దయతో క్షమించమని, మన్నించమని అయ్యా మా బిడ్డలను ప్రార్థనా పనులుగా తీర్చిదిద్దడానికి అయా విశ్వాస వీరులుగా తీర్చిదిద్దడానికి మీ చేతిలో బలమైన బాణాల వలె వాడబడినట్లు తీర్చిదిద్దడానికి మీ పని కొరకు అయా బలమైన సాధనాలుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. మీకే స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం కన్న తండ్రి. అయ్యా ఏ రీతిగా ప్రభా వృద్ధాప్యంలో సేవ చేసి అలసిపోయిన బిడ్డలు ఉన్నారు, జ్ఞాపం చేసుకోండి అయ్యా. మీ పరిచర్యలో అరిగిపోయి కరిగిపోయి మరి అనేక మంది మంచాల మీద ఉంటున్నారు, అనేక మంది వారి పనులు వారు చేసుకోలేని స్థితిలో ఉంటున్నారు, బయటికి వెళ్ళలేని స్థితిలో ఉంటున్నారు అయ్యా. మరి వారిని ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకుని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. వారికి దేవదూతల పరిచర్ని పెట్టమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం అయ్యా. నెమ్మది దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రములు. మంచి ఆరోగ్యాన్ని, వారి పనులు వారు చక్కగా చేసుకోగలిగినట్లు మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. మీ స్తోత్రాలు. వారు తినే ఆహారం, తీసుకునే ఔషధాలు దీవించమని వేడుకుంటున్నాం ప్రభా. మీ స్తోత్రాలయ్యా. వారి మరి కుటుంబంలో వారు, సంఘంలో వారిని ప్రేమించగలిగినట్లు, ఆదరించగలిగినట్లు, వారికి సేవ చేయగలిగినట్లు సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, నమ్మదగిన దేవా మీకు స్తోత్రాలు. ఆయా స్థలాల్లో మీటింగ్స్ జరుగుతుండగా వేసవి కాలం సమ్మర్ సెలవులను ఆధారం చేసుకొని అయ్యా అనేక స్థలాల్లో తండ్రి మరి సువార్త సభలని, రక్షణ సభలని, ఉజ్జీవ సభలని మరి ఎన్నో కూడికలు జరుగుతూ ఉన్నాయి ప్రభా. జ్ఞాపం చేసుకోండి. ప్రతి స్థలములో ప్రభా మీ ఆత్మని కుమ్మరించండి. నిలబడుతున్న మీ సేవకులను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకోండి. సమయోచితమైన మీ పరలోక జ్ఞానంతో నింపబడి అయ్యా వారు అక్కడ పరిచర్య చేయగలిగినట్టు సహాయం చేయండి ప్రభువా. అయ్యా కన్న తండ్రి మరి మీ ఆత్మ చేత వారిని నింపి వాడుకోనండి ప్రభువా. అయ్యా వారు పడుతున్న ప్రయాస వ్యర్థము కాకుండా సహాయం చేయండి. వాక్యం అందించే దాసులేమి, ఖర్చు పెట్టుకుంటున్న బిడ్డలేమి, పనులు చేస్తున్న బిడ్డలేమి, దూర ప్రాంతం నుంచి ఆశగాని మీ వాక్యం వినడానికి అయ్యా మీ సన్నిధిని అనుభవించడానికి వస్తున్న బిడ్డలేమి అందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. ప్రతి మీటింగ్ విజయవంతంగా జరిగించండి, జయవంతంగా జరిగించండి, మీ మహిమార్థమై జరిగించండి. అవసరాల అక్కర్లు మీ మహిమైశ్వర్యంలోంచి తీర్చండి ప్రభా. మంచి వాతావరణాలు అనుగ్రహించండి అయ్యా. మీ దూతలను తోడుగా ఉంచండి, మీ కాపుదల, మీ భద్రత ఉంచండి. మీ మహిమ కొరకు అనేక నశించిపోతున్న ఆత్మల కొరకు, సంఘాల మరి తన క్షేమాభివృద్ధి కొరకు జరగలిగినట్లు అయ్యా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా మరి మా భారతదేశాన్ని రక్షించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు. అధికారులను జ్ఞాపం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా. మీ స్తోత్రాలు. వారికి రక్షణ అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా మీ బిడ్డలైన వారిని ప్రేమించడానికి అయ్యా మీ బిడ్డలకి వ్యతిరేకమైన చట్టాలు తీసుకొని రాకుండా బైబిల్ ప్రింట్ ఆగిపోవాలని, మందిరాలు కూల్చివేయాలని అయ్యా కన్న తండ్రి ఇదిగో ప్రభా సువార్త నిలిపివేయాలని ఎంతగానో దురుద్దేశాలు నాయన దుష్టుడు వాడికి కల్పిస్తుండగా వారికి నాయన
మీరే జ్ఞాపం చేసుకోండి. మోదీ గారిని దర్శించండి. మరి తండ్రి ఇదిగో ప్రపంచ దేశాలు ఏలుతున్నటువంటి రాజులు, మంత్రులు, అధికారులు వారందరినీ మరి మీరు జ్ఞాపం చేసుకుంటారండి ప్రభా. అయా మతోన్మాదులుగా ఉంటూ మారణ హోమాలు సృష్టిస్తూ కులం పేరిట నాయన కుట్రలు, మతం పేరిట మారణ హోమాలు సృష్టిస్తున్నటువంటి మతోన్మాదులుగా ఉంటున్న వారిని మీరు దర్శించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. సౌలుని మీరు దర్శించి పౌలుగా మీరు మార్చిన దేవుడు, మీకు అసాధ్యమైనది లేదని మీ లేఖనాలు సెలవిస్తుండగా ప్రభా జ్ఞాపం చేసుకోండి నాయన. ప్రతి మోకాలు ప్రేమైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామములో ఉంగునట్లుగా, ప్రతి జిహ్వ ప్రేమైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామాన్ని స్తుతించగలుగునట్లుగా, అందరూ అంతటా రక్షణ పొందినట్లుగా వారిని జ్ఞాపం చేసుకోమని, వారిని దర్శించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా నీతిని గురించి, తీర్పు గురించి, పాపం గురించి ఒప్పింపు చేయమని, మీరే నిజమైన దేవుడు, మీరు లోకరక్షకుడు, మీరు సృష్టికర్త, మీరు తప్ప మరి ఒక దేవుడు లేడు లేడు లేడని వారు తెలుసుకున్నట్లుగా అయ్యా వారితో మీరు మాట్లాడండి ప్రభా. వారిని మీరు దర్శించండి ప్రభా. అయ్యా వారికి మీ స్వరాన్ని వినిపింప చేయండి, వారిని మీరు ఆకర్షించండి. తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవరు నా యొద్దకు రారు అని మీ లేఖనాలు సెలవిస్తుండగా మీరే వారిని ఆకర్షించమని, మీరే వారితో మాట్లాడమని, మీరే వారిని దర్శించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం, మొరపెట్టుకుంటున్నాం, ప్రాధేయపడుతూ వారిని మీ చేతుల్లో పెడుతున్నాం నైనా. వారికి రక్షణ భాగ్యం దయచేయమని, మీ విడలైన వారి పట్ల ప్రేమ, జాలి, దయ, కనికరాన్ని కురిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని అయా మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. కృపగల దేవా, దయగల దేవా, అయా నమ్మదగిన దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయన, ఈ లోకంలో సర్వ మానవాళికి పాప క్షమాపణ ఇవ్వండి, మారు మనసు రక్షణ ఇవ్వండి. అందరూ అంతటా రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ పొందగలిగినట్లు మీరు సహాయం చేయండి. అయ్యా మరి భారతదేశంలో కొంత నెమ్మదిగా, శాంతిగా క్రైస్తవులు జీవిస్తున్నారు. కానీ ఆయా రాష్ట్రాలు, ఆయా ప్రాంతాలు మరి ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మణిపూర్, శ్రీలంక, బీహార్ మరి ఆయా రాష్ట్రాలలో అయితే మరి మీ ప్రజలు ఎంతగానో నలిగిపోతున్నారు ప్రభా. ఎన్నో శ్రమల గుండా, నిందలు గుండా, అవమానాలు, కన్నీళ్లు, కష్టాలు, చెరసాల, బంధకాలు ఎంతగానో హింసించబడుతున్నారు ప్రభా. వారిని ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకుని మీ సన్నిధి పట్టుకుంటున్నాం. వారికి మీ కృప వెమ్మడి కృప, మేలు వెమ్మడి మీరు అనుగ్రహించండి. మీ పరలోక సహాయం అనుగ్రహించండి. మీ సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. మీకు స్తోత్రాలు. ఆ పరిస్థితుల్లో వారిని విడిపించమని, మీ చిత్తమైతే వారిని తప్పించమని వేడుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రములనైనా. వారి పట్ల అధికారులకు ప్రేమ, జాలి, దయని పుట్టించమని వేడుకుంటున్నాం ప్రభా. మీ బిడ్డలు తండ్రి నాయన, బంధకాల్లో ఉన్న వారికి విడుదల దయచండి, విమోచన దయచండి, నెమ్మది దయచండి, శాంతి, సంతోషము, సమాధానమే ఉంది ప్రభా. మీ స్తోత్రాలు. అలాగే తండ్రి ప్రభా నాయన, ఇదిగో కన్న తండ్రి మరి ప్రభా ఈ లోకంలో సర్వమానవాళికి రక్షణ ఇవ్వమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా కృపగల దయగల నమ్మదైన దేవా, అనాథ శరణాల హాస్టల్లో మగ్గిపోతున్న బిడ్డలు ఉంటున్నారు, జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాశ్రమాల్లో మగ్గిపోతున్న వారు ఉంటున్నారు, జ్ఞాపకం చేసుకోండి. అయ్యా భర్తని కోల్పోయి కుటుంబాలు పోషించుకోలేక బాధపడుతున్న విధవరాలు ఉంటున్నారు, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు స్తోత్రాలు. తల్లిని కోల్పోయిన బిడ్డలు ఉంటున్నారు, తండ్రిని కోల్పోయిన బిడ్డలు ఉంటున్నారు, తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎందరో ఉంటున్నారు నాయన, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపగల దేవా, అందరికీ సహాయం చేసి అందరికీ ఉపకారిగా ఉన్న మీరు యెహోవా తండ్రి, మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు స్తోత్రాలు. అయ్యా కృపగల దేవా, హాస్పిటల్లో మరి మగ్గిపోతున్న రోగులు ఉంటున్నారు, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. జైళ్లలో, బంధకాల్లో మగ్గిపోతున్న వాళ్ళు ఉంటున్నారు, మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా ఈ లోకంలో సర్వమానవాళిని జ్ఞాపకం చేసుకోమని, అందరూ అంతటా రక్షణ పొందినట్లు మీరు సహాయం ఇచ్చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో చేరి వచ్చిన ప్రత్యేకంగా కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం. తలుపుల ద్వారా మీరు జరిగిస్తున్న ఈ చిన్న పరిచయం కూడా జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. బలహీనులము నా తండ్రి, మీ బలము, మీ శక్తి, మీ సహాయం, మీ సన్నిధి ఇచ్చి మమ్మల్ని నిలబెడితే తప్ప మేమేమీ చేయలేని వారమని మీ సన్నిధిలో నాయన మొరపెట్టుకుంటున్నాం. మీ సహాయాన్ని అనుగ్రహించి ఇంతవరకు ఈ 4 సంవత్సరాలు మమ్మల్ని కాపాడి భద్రపరిచి ఇక్కడ పరిచర్లు ఎంతో సహాయం చేశావయ్యా. మీ రుణం ఎలా తీర్చుకోగలం? మీ మేలు ప్రతిగా మేమేమి చెల్లించగలం తండ్రి. ఎన్నటికి రుణస్థలమని ఒప్పుకుంటూ హృదయమార స్తుతిస్తున్నాం నాయన. ఇంకా జరగనున్న పరిచర్య అయ్యా ఈ తలుపుల మండలం ద్వారా చుట్టుపక్కల ఈ పరిచర్ను కూడా విస్తరింపచేయమని, వ్యాపింపజేయమని, ఫలింపచేయమని, వృద్ధులోకి తీసుకురమ్మని, అనేక ఆత్మలను కుటుంబాలు నడిపించి అయ్యా మీ సన్నిధిలో తండ్రి మరి ప్రభా మిమ్మల్ని నిలబెట్టుకోమని ప్రభా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఎన్నో అవసరాల కల్ని మీ మహిమల ఐశ్వర్యంలో దినదినము తీరుస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. ఇక ముందు తీర్చే దేవుడు అని నమ్మి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం కన్న తండ్రి. మీ స్తోత్రాలు. అయ్యా మరి నాకు ఇచ్చిన సంతానాన్ని కూడా మీ సేవలు వాడుకుంటున్నందుకు మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. మేము తండ్రి అపాత్రులు, అయోగ్యులము నాయన. అయ్యా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నందుకు స్తుతిస్తున్నాం ప్రభా. అంతం వరకు తండ్రి మేము బ్రతికినా చనిపోయినా ప్రభా మీ కొరకు మాత్రమే జీవించి, మీ కొరకు మాత్రమే మీకు ఇష్టలుగా, ప్రియులుగా, మీకు మహిమార్థమై మేము జీవించి మరి లోకాన్ని ముగించుకోవడానికి మాకు సహాయం చేయం ఇస్తలే వేడుకుంటున్నాం. అయ్యా అల్పురాల ఎగ్గురాలు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అపారమైన ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన గాస్పెల్ అసెంబ్లీ ద్వారా మరి
సార్ మేడం గారిని వారిని బట్టి వారి సూచించి ఆరాధించి మయంపరుస్తున్నాం. ఇంకా ఈ సమయంలో అయితే ప్రార్థన అడ్డుల ఆటంకాలు లయపరిచి నీ సన్నిధికి ధూపమని నైవేద్యమే చేర్చుకోమని తండ్రి ఇంకా ప్రార్థించవలసిన మీ బిడ్డల్ని మీ ఆత్మచేత ముద్రించి నింపి మరి ప్రార్థించగలిగినట్లు సహాయం చేయమని ఉందన్న సమయం అంతా దీవెనకరంగా ఆశ్చర్యకరంగా మాకు మార్చమని మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ బలిష్టమైన ప్రేమ గల స్థలకు అప్పగించుకుంటూ ప్రేమ యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల సర్వాధికారమైన నామములోని స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 చేరి వచ్చిన సోదరి మనందరికీ వందనాలండి. వారి ప్రార్థనకు అవసరమైన పాట పాడిన సిప్పోరాకు, అలాగే వారి తల్లి గారైన సంపూర్ణ గారు చెప్పిన వాక్యం బట్టి మా అందరి తరఫున వారికి వందనాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు ఉదయకాలం ప్రార్థన గురించి మనం విన్నాం. మొట్టమొదట పేతురు అత్త చేసిన